ఇది వాస్తవానికి అతని కుటుంబం యొక్క కూరగాయల తోట. బంగ్లాదేశ్ మరియు ఇతర దక్షిణాసియా దేశాలలో వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు నెలల తరబడి వరదలతో నిండిపోతాయి. దీనివల్ల సాంప్రదాయ వ్యవసాయం అసాధ్యంగా మారుతుంది. కాబట్టి రైతులు ఒక అద్భుతమైన పరిష్కారంతో ముందుకు వచ్చారు: తేలియాడే వ్యవసాయ క్షేత్రాలు. వారు గుర్రపుడక మరియు ఇతర నీటి మొక్కలను భారీ పరిమాణంలో సేకరించి వాటిని పొరలు పొరలుగా ఒకదానిపై ఒకటి పేర్చి దట్టమైన దీర్ఘచతురస్రాకార వేదికను ఏర్పాటు చేస్తారు. ఈ మొక్కలు పీచు పదార్థం మరియు గాలి నిందిన సంచులతో ఉండటం వలన ఈ మొత్తం నిర్మాణానికి బలమైన సహజ తేలియాడే శక్తి ఉంటుంది. ఈ తేలియానే మడిపైన రైతులు కుళ్ళిపోయిన మొక్కల పదార్థాన్ని లేదా పలుచని మట్టి పొరను పరిచి ఆ తర్వాత కూరగాయల నారును నేరుగా దానిపై నాటుతారు. కాలక్రమేణా ఈ తెప్ప నెమ్మదిగా నీటిలో కుళ్ళిపోతూ నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను నిరంతరం విడుదల చేస్తూ వాటిని నేరుగా మొక్కల వేర్లకు అందిస్తుంది. ఇది స్వీయ సమృద్ధి సహజ ఎరువుల వ్యవస్థను సృష్టిస్తుంది. దీనికి అదనపు రసాయనాలు అవసరం లేదు. నెలల తరబడి వరదలు ఉన్నప్పటికీ పంటలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి ఇది అనుమతి